ఢిల్లీలో జరిగిన కార్ బ్లాస్ట్ ఒక్క కార్ కాదు 32 కార్లతో ప్లాన్ చేశారు. దాంట్లో ఇప్పటి వరకు 5 మాత్రమే దొరికాయి. ఏదైతే అమోనియం నైట్రేట్ దొరికిందో దాన్ని తరలిస్తూ కశ్మీర్ పోలీస్ స్టేషన్ లో ఇంకొక యాక్సిడెంటల్ బ్లాస్ట్ జరిగింది. మొన్న మాట్లాడుకున్న షాహీన్ షాహిద్ ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే తీగలాగితే డొంక దొరికినట్టుగా ఎంతో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటుంటే మతిపోతా ఉంది. ఇదే కాకుండా ఈ అటాక్ టర్కీతో లింక్, దాంట్లో ఉకాసా అనేటోడు కూడా దొరికిండు. ఇది పాసిబిలీ అమెరికాతో లింక్ ఉండొచ్చు. అదే కాకుండా జైషే మొహమ్మద్, జమాతుల్ మమినాత్ అండ్ ఆల్సో బంగ్లాదేశీ టెర్రరిస్ట్ లింకులు కూడా చాలా 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 దొరికినాయి. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ వీడియో చూడలేదంటే మాత్రం ఒకసారి చూసేయండి. నచ్చితే కాంటెంట్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ టైం మనం ఢిల్లీ బ్లాస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే డాక్టర్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాని గురించి చాలా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగింది. దాని నుంచి మనకి ఇంకొన్ని నిజాలు అయితే దొరికినాయి. ఈ డాక్టర్స్ అందరూ కూడా ఏదో రకంగా అల్ఫలా యూనివర్సిటీతో ఏదైతే ఫరీదాబాద్ లో ఉందో దాంతో కనెక్ట్ అయి ఉన్నారు. దీంట్లో మెయిన్ గా ముజామిల్ షకీల్ అనేటోడు ఫస్ట్ దొరికాడు. వాడు మనకి ఏదైతే బ్లాస్ట్ జరిగిందో 10 days ముందే దొరికాడు. దగ్గర 360 kgs ఆఫ్ అమోనియం నైట్రేట్ తో దొరికిండు అన్నట్టు. వీళ్ళందరూ ఉమర్ నబీ ఎవడైతే ఉన్నాడో I-20 లో బ్లాస్ట్ అయినాడు ఢిల్లీలో, వాడు అండ్ ఆల్సో అబ్దుల్ అహ్మద్ రతార్ గాడు ఎవరైతే మనకి పోస్టర్లతో దొరికినాడు, వీళ్ళందరికంటే మెయిన్ కింగ్ పిన్ షాహీన్ షాహిద్. ఈమె గురించి తెలుసుకుంటే ఇంకా ఆగమం అయిపోతుంది. సో వీళ్ళందరూ కూడా ఈ అల్ఫలా యూనివర్సిటీ తోటే కనెక్షన్ అయ్యి రాడికలైజ్ చేస్తూ దగ్గర 2021 నుంచి ప్లాన్ చేస్తూ వచ్చారు. యాక్చువల్లీ ఏదైతే ఢిల్లీ బ్లాస్ట్ జరిగిందో అది దివాళీ జరగాల్సింది. కాకపోతే దాన్ని మళ్ళీ వీళ్ళు పోస్ట్పోన్ చేసుకుని December 6th కి చేద్దామని ప్లాన్ చేశారు. 1992 December 6th నాడు బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ జరిగింది అన్నట్టు. సో దానికి సింబాలిక్ గా చేద్దాం అని చెప్పేసి ఈ అటాక్ అనేది ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే రెడ్ ఫోర్ట్ లో జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో యాక్సిడెంట్ అనుకున్నారు. కాకపోతే అది యాక్సిడెంట్ కాదంట. వీళ్ళు 32 కార్లు ఏదైతే ప్లాన్ చేశారో ఈ 32 కార్లలో ఈ రెడ్ ఫోర్ట్ అటాక్ కూడా ఇంకోటి ఉంది. అండ్ ఈ ఉమర్ నబీ గాడు ఎవరైతే చచ్చిపోయాడో బాంబు పేల్చేసి, వానికి టార్గెట్ రెడ్ ఫోర్టే. కాకపోతే వీళ్ళు అనుకున్న దానికంటే ముందే బ్లాస్ట్ జరిగింది అన్నట్టు. ఎప్పుడైతే ఈ ముజామిల్ షకీల్ వాడు దొరికాడో వీటితో పాటు 360 kgs అమోనియం నైట్రేట్ తో పాటు బాల్ బేరింగ్స్, మెటల్ స్ట్రాప్నెల్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. సో వీళ్ళు ఆల్రెడీ ఇంత పెద్ద బ్లాస్ట్ ని ప్లాన్ చేస్తా ఉన్నారు అనమాట. 32 కార్లు, దాంట్లో సూట్ కేస్ బాంబులు. ఆ సూట్ కేస్ బాంబులలో కూడా దగ్గర 10 kgs to 18 kgs అలా RDX అమోనియం నైట్రేట్ కాదు, అమోనియం నైట్రేట్ తోటి RDX తయారైతుంది అనమాట. సో వీళ్ళు ఆ 2900 kgs ఆఫ్ అమోనియం నైట్రేట్ ని కొనేసి స్టోర్ చేసి దాంతో RDX తయారు చేసి సూట్ కేస్ బాంబులు పెట్టేసి విత్ మెటాలిక్ స్ట్రాప్నెల్ అవన్నీ పెట్టి ఢిల్లీ చుట్టూ ఉన్న మల్టిపుల్ మేజర్ సిటీస్ లో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారనమాట. దీని తర్వాత 26/11/2008 లో జరిగిన ముంబై అటాక్స్ ఏవైతే ఉన్నాయో దాని తరహాలోనే ఇంకా అటాక్ కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ రెడీగా పెట్టుకున్నారనమాట. సో ఇదంతా ఏంటంటే మతిపోతా ఉంది కదా, దీనికంటే ఇంకా చాలా జరిగింది భయ్య, మామూలుగా లేదు. సో ఈ అటాక్ ఏదైతే వీళ్ళు ప్లాన్ చేశారో January 2025 నుంచి రెక్కీ చేసుకున్నారనమాట. ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ అండ్ ఆల్సో మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ లొకేషన్స్, ఏరియాస్ అండ్ ఆల్సో అక్కడ జనాలు ఎలా ఉన్నారు వీటన్నిటిని గట్టిగా ప్లాన్ చేసుకొని December 6th కి బాంబ్ బ్లాస్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు. ఇది మేజర్ ఈవెంట్. కాకపోతే 2021 నుంచే వీళ్ళు మెల్లమెల్లగా అమోనియం నైట్రేట్ అనేది కొనడం స్టార్ట్ చేశారు. అంటే లైక్ అమోనియం నైట్రేట్ అనేది ఈజీగా అమ్మరు. అండ్ ఆల్సో అమోనియం నైట్రేట్ అనేది 45% కంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది, అమ్మనివ్వదు అన్నట్టు. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా పగడ్బందీగా మెల్లమెల్లగా కేజీ, 5 kgs, 3 kgs అన్నట్టుగా అప్పుడు ఇంత కొనుక్కుంటూ స్టోర్ చేయడం స్టార్ట్ చేశారు అన్నట్టు. దీంతో పాటు ఫ్యూయల్ ఆయిల్, వెపన్స్, మెటల్ షార్పనింగ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆల్సో మనకు దొరికిన 5 డాక్టర్సే కాకుండా 7-8 మంది డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ డబ్బులు ఎలా వచ్చాయంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ డబ్బులు పెట్టుకున్నారు. దగ్గర 10 to 20 lakhs అలా పెట్టుకున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ లింక్స్ అన్ని కూడా టర్కీ తోటి అవుట్సోర్సింగ్ చేస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో ఈ డాక్టర్స్ అందరికీ అల్ఫలా యూనివర్సిటీ తోటి ఏదో రకం కనెక్షన్ అయితే గ్యారంటీగా ఉంది. సో ఈ డాక్టర్లందరినీ రాడికలైజ్ చేసింది కశ్మీర్ కి చెందిన మౌల్వీ అమ్మార్ అల్వి అని అంటున్నారు. సో దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికి నౌగమ్ విలేజ్ లో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో కశ్మీర్ లో, దాని గురించి JNK పోలీస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేసారు అన్నట్టు. దాన్ని బట్టి చూస్తుంటే 2 days గా ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ని వీళ్ళు చాలా జాగ్రత్తగా వీలైనన్ని సేఫ్టీ మెజర్స్ పాటిస్తూనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట. అండ్ ఆల్సో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా పోలీస్ స్టేషన్ బయట పెట్టారంట. కాకపోతే ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా చాలా సెన్సిటివ్ ఉండడం వల్ల 14th నాడు నైట్ 11 PM కి యాక్సిడెంటల్ డెటనేషన్ వల్ల పేలిందంట. దాంట్లో దగ్గర 9 మంది చనిపోయారు. దాంట్లో సెక్యూరిటీ అండ్ సేఫ్టీ పర్సనల్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో 27 నుంచి 29 మంది ఇంజూర్ అయ్యారు. దాంట్లో సివిలియన్స్ ఉన్నారు, కొంతమంది సెక్యూరిటీ పర్సనల్ కూడా ఉన్నారు. బట్ వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నా గానీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉన్న సెన్సిటివ్నెస్ వల్ల ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికంటే ఇంకేది జరగలేదు అంటున్నారు. సో దీని గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇంకేం జరిగిందని క్లారిటీ వస్తుంది. సరే ఇవన్నీ చేస్తున్నా కరెక్టే. కాకపోతే ఈ షాహీన్ షాహిద్, మన ముజామిల్ షకీల్ అండ్ ఆల్సో మన ఉమర్ గాడు ఎవరైతే ఉన్నాడో వీళ్ళందరితో ఎలా లింక్ అంటే మాత్రం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు కానీ ఈ షాహీన్ షాహిద్ ఎవరైతే ఉన్నారో ఈమె ఇండియాలో జమాతుల్ మొమినాత్ ఫ్రాంచైజ్ కూడా తయారు చేసింది అన్నట్టు. ఈ జమాతుల్ మొమినాత్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే మన మసూద్ అజర్ ఉన్నాడుగా, జైషే మొహమ్మద్ హెడ్, వాడి ఫ్యామిలీ మొన్న ఆపరేషన్ సింధూర్ లో మనం లేపేశారు అన్నట్టు. సో వాడు తప్ప మెజారిటీ ఆఫ్ హిస్ ఫ్యామిలీ
చచ్చిపోయారు. దాంట్లో వాడి చెల్లెలు భర్త కూడా చచ్చిపోయాడు. సో వాడి చెల్లెలతోటి ఒక ఫీమేల్ టెర్రరిస్ట్ మాడ్యూల్ తయారు చేశారు. దాని పేరు దారుల్ ఖిద్మత్ అల్ నిస్వాన్ అంట. దీని ఇండియన్ ఫ్రాంచైజే ఈ జమాతుల్ మొమినాత్. దీని హెడ్ అండ్ ఆల్సో మేజర్ రింగ్ లీడర్ అయింది. ఈమెను ఎప్పుడైతే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిన నిజాలు ఏంటంటే, ఎప్పుడైతే ముజామిల్ షకీల్ గాడు 360 కేజీల అమ్మోనియం నైట్రేట్ తో దొరికిపోయిన తర్వాత వాడు నిజాలు బయటకు ఎక్కడం స్టార్ట్ చేసిండు. తర్వాత 2500 కేజీస్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ ఇవన్నీ దొరకడం స్టార్ట్ చేసింది. అదే రోజు ఉమర్ గాడు ఢిల్లీ బ్లాస్ట్ చేసిండు. దీనికంటే ముందే ఈ 10 రోజుల ముందు నుంచే ఎప్పుడైతే షకీల్ గాడు దొరికాడో ఈ ఉమర్ గాడికి అర్థమైపోయింది పరిస్థితి. ఓకే, వీడు దొరికిపోయాడు, తర్వాత మేము అందరం దొరికిపోతాం కాబట్టి మేము ప్లాన్ చేసుకున్నారట. భయంతో అండర్ గ్రౌండ్ లోనే ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే 10th నాడు టోటల్ ఈ అమ్మోనియం నైట్రేట్ అయితే దొరికిందో వాడికి అర్థమైపోయింది. సో లాస్ట్ లో వాడి హ్యాండ్లర్ ఫోన్ చేసిండు. ఈ హ్యాండ్లర్ గాడు కాశ్మీర్ లో ఒక మద్రాసా నడుపుతా ఉంటుందన్నమాట. వాడి పేరు కరెక్ట్ గా నోరు తిరిగి వస్తలేదు. వాడు దరిద్రుడు ఉన్నాడు. సో వాడు చెప్పిండు లేదు అంత అయిపోయింది, ప్లాన్ అంతా ఖరాబ్ అయినా కానీ నీ టార్గెట్ అయితే ఒకటే ఉంది, రెడ్ ఫోర్ట్ టేల్ చేసి అని చెప్పేసి వాడు న్యూస్ అయితే ఇచ్చిండంట. అది మండే అవ్వడం వల్ల, రెడ్ ఫోర్ట్ క్లోజ్ అవ్వడం వల్ల బాంబ్ బ్లాస్ట్ చేయాలి, కాకపోతే వీలైనంత డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఢిల్లీ చుట్టూ అంతా దగ్గర 50 లొకేషన్స్ లో ఆగుతూ ఎవరికి దొరకకుండా తప్పించుకుంటూ తిరిగాడు అనమాట. అలా చేస్తూ 3 o'clock మనం మాట్లాడుకున్న పార్కింగ్ లాక్ లోకి వచ్చి పార్కింగ్ చేసుకున్నాడు. అక్కడ నుంచి 3 గంటలు ఆగాడు. ఎందుకు ఆగాడని చెప్పేసి ఒక థియరీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడు తెలిసింది ఏంటంటే వాడు వీలైనంత ఎక్కువ మందిని చంపేయాలి. ఎందుకంటే మన దగ్గర మెటల్ బేరింగ్స్ లేవు, మెటల్ స్టాప్నర్ లేదు, కాబట్టి వీలైన ఎక్కువ మందిని చంపాలి కాబట్టి. సో ఆ 3 గంటలు వాడు ఆగి 6:50కి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చేసి పేల్చుకున్నాడు. అండ్ ఇట్ వాజ్ నో యాక్సిడెంట్. వాడు కావాలే పేల్చుకొని చచ్చిపోయాడు. దీస్ ఆర్ ఆల్ ప్రీ ప్లాన్డ్. ముందే ప్లాన్ చేసుకున్నారు, కాకపోతే వీళ్ళు అనుకున్న డేట్ కంటే ముందే చేశారు కాబట్టి టోటల్ ప్లాన్ అయితే జరగలేదు అన్నట్టు. షైన్ సయీద్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే November 3rd నాడే, అంటే బ్లాస్ట్ జరగడానికి 7 రోజుల ముందే ఈమె పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీసులతోటి అల్ఫాలా యూనివర్సిటీలో ఒక ఫోటో కూడా తీసుకున్నారట. సో ఈ బ్లాస్ట్ ఏవైతే జరుగుతున్నాయో ఆల్రెడీ ముజామిల్ గారు దొరికాడు కాబట్టి ఈమె పారిపోదామని చెప్పేసి ప్లాన్ చేసుకుంది, పాస్పోర్ట్ తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుంది. సో వీళ్ళు ఆల్రెడీ వర్స్ట్ కేస్ సినారియో రెడీ చేసుకుని అందరూ చెక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారంట. సో ఇదంతా జరుగుతుంది. సో ఇవన్నీ కరెక్టేరా? 32 కార్లన్నో, సూట్ కేస్ బాంబులన్నో వాటి పరిస్థితి ఏంటంటే మాత్రం ప్రస్తుతానికి మన షహీన్ సయీద్ దగ్గర డిజైర్ కార్ ఒకటి దొరికింది. దాంతో పాటు ఇంకో 4 కార్లు అయితే దొరికినాయి. ఏదైతే I-20 ఉందో పేలింది, అది కాకుండా ఇంకో 4 కార్లు. ఇవే కాకుండా మిగతా కార్లు కూడా వెతకడం స్టార్ట్ చేశారనమాట మన పోలీస్ అండ్ ఆల్సో మన ఇంటెలిజెన్స్ టీమ్. దీంట్లో ఉన్న ఇంకో కామన్ లింక్ ఏంటంటే ఈ కార్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మల్టిపుల్ టైమ్స్ రీసేల్ అయిన కార్లు అన్నట్టు. సో మల్టిపుల్ ఓనర్స్ ఉన్నారు. సో డాక్యుమెంటేషన్ కూడా సరిగ్గా ఉండదు. తక్కువ బడ్జెట్ ఉన్న కార్లు అండ్ ఆల్సో అటెన్షన్ ఎక్కువ గ్రాప్ చేయని కార్లు, అంటే చిన్న కార్లు, హ్యాచ్ బ్యాక్లు అలా కొనడం స్టార్ట్ చేశారంట. సో వీటన్నిటిని వెతుకుతున్నారు. అండ్ ఇవి దేశంలో మల్టిపుల్ ఏరియాస్ లో కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఆ దృష్టికోణంతో చేయడం స్టార్ట్ చేశారు అన్నట్టు. సో టర్కీలో ఉకాసా అనేవాడు ఈ ISIS-K కి హ్యాండ్లర్ గా పనిచేసేటోడు. వీళ్ళకి హెల్ప్ చేశాడని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది బయటికి. ఈ ఉకాసా గాని అసలు పేరు ఇస్మతుల్లా ఖలోజే అన్నట్టు. వీడు ISIS-K ఏదైతే ఖొరాజన్ స్టేట్ మాట్లాడుకున్నామో లాస్ట్ టైమ్, సో దానికి పనిచేస్తాడు అన్నట్టు. సో టర్కీ బేస్డ్ గా చాలా మనీ లాండరింగ్ థింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ నెట్వర్క్స్ అన్నిటిని టర్కీ తోటి అవుట్ సోర్సింగ్ చేపించేసి ఇవన్నీ చేపిస్తున్నాయి అని చెప్పేసి ఇన్ఫర్ అయితే గ్యారంటీ కనబడదు. సో కరెక్టే, టర్కీ అయితే చేస్తుంది. మనీ లాండరింగ్ ఎట్లా చేస్తున్నారు అంటే మాత్రం మనకి జనరల్ గా ఫారెన్ నుంచి ఏదైతే మేజర్ మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో వాటన్నిటిని మన గవర్నమెంట్ చెక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా చేయకుండా చిన్న ట్రాన్సాక్షన్స్, మైక్రో ట్రాన్సాక్షన్స్, ఈదర్ UPI ద్వారా ఆర్ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, NEFTలు ఆర్ఎల్స్ ఏదో రకంగా చిన్న ట్రాన్సాక్షన్స్ తోటి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కి వీళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు. సో ఆ డబ్బులు పంపించి మన ఇండియాకి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ లోకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ వీళ్ళు రీఫైనల్ చేసుకొని మళ్ళీ చిన్న ట్రాన్సాక్షన్స్ తోటి ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు అన్నట్టు. సో అట్లా దగ్గర వీళ్ళు 30 lakhs దాకా స్టోర్ చేశారంట. ముఖ్యంగా జియో పొలిటికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే టర్కీ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ థింగ్. ఎందుకంటే టర్కీ జస్ట్ ఇప్పుడే ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి హెల్ప్ చేయట్లేదు. మనకి ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్ కి వెపన్స్ పంపించింది, డ్రోన్స్ పంపించింది. ఇదే కాకుండా చాలా సంవత్సరాలుగా కాశ్మీర్ ని ఫ్రీ చేయాలి, కాశ్మీర్ ఒక ఫ్రీ కంట్రీ అని చెప్పేసి దాని మీద సపరేట్ నేరేటివ్స్ అనేది స్టార్టింగ్ నుంచే చేస్తూ వచ్చింది. సో వీళ్ళకి ఈ ఆటోమన్ ఎంపైర్ ని మళ్ళీ తీసుకురావాలి. ముస్లిమ్స్ అంటే ముస్లిమ్సే, దీంట్లో వీడు అనేది ఉండదు, ముస్లిమ్స్ అందరూ ఒకటే ఉండాలి, వీటన్నిటికీ టర్కీయే క్యాపిటల్ కావాలన్నట్టుగా ఒక రకంగా నేరేటివ్ అనేది స్టార్టింగ్ నుంచే చేస్తూ వచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిందో అండ్ ఆల్సో దీంట్లో జైషే మహమ్మద్ అండ్ ఆల్సో మేబీ ISIS-K మేబీ టర్కీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఎప్పుడైతే నేరేటివ్ స్టార్ట్ అయిందో వెంటనే టర్కిష్ గవర్నమెంట్ లేదు మాకు సంబంధం లేదు, ఈ అటాక్ మేము చాలా చింతిస్తున్నాం, ఇలా జరగకూడదు ఇట్లా అని చెప్పేసి ఒక నేరేటివ్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు. బట్ స్టిల్ ఒకవేళ కనుక ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ టర్కీయే పాకిస్తాన్ కి మళ్ళీ వెపన్స్ పంపిస్తూ ఉంటుంది, డ్రోన్స్ పంపిస్తూ ఉంటుంది, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక రకంగా నేరేటివ్ అయితే జరుగుతుంది. ఢిల్లీలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో వీళ్ళు చేసుకున్న ప్లాన్ ఎంత పెద్దది అంటే మేజర్ సిటీస్, మేజర్ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అయోధ్య కానీ, వారణాసి కానీ, ప్రయాగ్రాజ్ కానీ, ఇవే కాకుండా మేజర్ సిటీస్ లో కూడా వీళ్ళు బ్లాస్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. వీటన్నిటిని మన వాళ్ళు చాలా వరకు న్యూట్రలైజ్ చేశారని చెప్పాలి. సో ఇదంతా విన్నాము అండ్ ఆల్సో ఇంకా చాలా జరుగుతా ఉన్నాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ బయటకు రావాలి, కారు దొరకాలి. ముఖ్యంగా డిసెంబర్ లో జరగడానికి కారణం ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మన ఇండియాకి వస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక రకమైన నేరేటివ్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేశారు. సో
దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే బదులు తీర్చుకుంటుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, జస్ట్ బ్రేక్ వేసి ఉంచాము. సో ఈ టెర్రరిస్ట్ నెట్వర్క్ ఏదైతే దొరికిందో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ 2.0 అయితే స్టార్ట్ అవుతుంది. సో దీని వల్ల జియో పొలిటికల్ గా ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి. సో ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి, మనం లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఇండియా నుంచి ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి మనల్ని చెప్పారు. సో ఇప్పుడు జరిగే ఆపరేషన్ సింధూర్ 2.0 పాకిస్తాన్ మీద వార్ గా ప్రకటించే ఛాన్సులు అయితే ఉన్నాయనిపిస్తుంది నాకైతే మాత్రం. సో దీంట్లో ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే మాత్రం నాకు అనిపించేది చైనా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే వెపన్స్ వాళ్ళే పంపించారు మొన్న ఆపరేషన్ సింధూర్ కి. అండ్ ఆల్సో టర్కీ ఇన్వాల్వ్ అవుతుంది, వాళ్ళు కూడా వెపన్స్ పంపించారు. అండ్ ఇండైరెక్ట్ గా అమెరికా కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేసామో పాకిస్తాన్ లో ఉన్న మిలిటరీ బేసెస్ ని డిస్ట్రాయ్ చేసాం. దాంట్లో అమెరికన్ F-16s కూడా ఉన్నాయి. అక్కడ అమెరికన్ F-16s ఉన్నాయంటే అమెరికన్ పర్సనల్ కూడా ఉంటారనమాట. ఎందుకంటే అమెరికా జస్ట్ వాళ్ళ జెట్స్ నమ్మదు, దాంతో పాటు వీళ్ళ సపరేట్ టీమ్ ని పంపిస్తూ ఉంటది, టోటల్ మానిటర్ చేస్తూ ఉంటది, ఎప్పుడైనా కంట్రోల్ వీళ్ళ చేతిలో ఉంటది అనమాట. సో దాన్ని కూడా మనసులో పెట్టుకొని మన మీద అటాక్ స్టార్ట్ చేశారు. రష్యన్ ఆయిల్, టారిఫ్స్ అండ్ ఆల్సో ట్రంప్ తాత ఓవర్ యాక్షన్ చేయడం. సో వీటన్నిటిలో కూడా అది కూడా ఇంకో రీజన్ అయి ఉంటుంది. ఎందుకంటే క్రిప్టో బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి అమెరికా. ICC ఏదైతే ఉందో అమెరికా సపోర్ట్ చేసే గ్రూప్ అయ్యారు. సో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా టర్కీతో కనెక్షన్ లేకున్నా గానీ అమెరికా మెల్లగా పాకిస్తాన్ కి అయితే సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా మనకి ఈస్ట్ సైడ్ బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కి అండ్ ఆల్సో ఇండియా మీద అటాక్ కి సపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ కూడా ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే షేక్ హసీనా తీసేశారో, మన మొహమ్మద్ యూనస్ ఎప్పుడైతే పవర్ లోకి వచ్చాడు, టెక్నికల్లీ పవర్ లోకి రాలేదు, ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, బట్ స్టిల్ దీనికి లీడర్షిప్ వహించేది అమెరికానే. సో ఒకవేళ కనుక ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇది కనుక ఒక యుద్ధానికి దారి తీస్తే వాట్ ఆర్ ద థింగ్స్ ఇండియా షుడ్ డు, మనం ఏం చేయాలి ముందు అంటే నాకు అనిపించేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన ఇన్వెస్టిగేషన్ ని క్రిస్టల్ క్లియర్ గా ఎవడెవడు ఏం చేశాడు, ఈ అటాక్స్ ఏ కంట్రీస్ తో లింక్ అయి ఉన్నాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చి ఏంటి అయింది, ఇది ఖచ్చితంగా పాకిస్తానే చేసిందని చెప్పేసి ఒక సాలిడ్ ప్రూఫ్ తోటి ముందు నుంచే మనం ఒక నేరేటివ్ వార్ అనేది బిల్డ్ చేయాలి. మనం ఆపరేషన్ సింధూర్ లో చేసిన మిస్టేక్ అదే, మనము వార్ ఫ్రంట్ లో గెలిచాం, వాళ్ళ మిలిటరీ బేసెస్ కూల్ చేసాము, టెర్రరిస్ట్ క్యాంపులు కూల్ చేసాం కరెక్టే, బట్ నేరేటివ్ గా మన మీద చాలా నెగిటివ్ క్యాంపెయిన్ అయితే రెడీ అయింది. నాకు తెలిసి ప్రస్తుతానికి అయితే మాత్రం ఫస్ట్ మనము ఈ నేరేటివ్ వార్ ని గెలిచేసి తర్వాత మన మెయిన్ యుద్ధాన్ని స్టార్ట్ చేయాలని నా ఫీలింగ్ అన్నట్టు. ఎలా అంటే మెయిన్ యుద్ధం మనం ఈజీగా గెలిచేస్తాం, ఈ నేరేటివ్ వార్ అనేది చాలా ఇంపార్టెంట్. టోటల్ ప్రూఫ్స్ తోటి క్రిస్టల్ క్లియర్ ఇన్వెస్టిగేషన్ తోటి ఇక్కడ నుంచి ఇది జరిగింది, టర్కీతో ఇది జరిగింది, వీళ్ళు హ్యాండ్లర్స్ ఉన్నారు, ఈ వైట్ కాలర్ టెర్రరిస్టులు, డాక్టర్లు, ఈ టోటల్ నెట్వర్క్ అంతా టోటల్ ఎక్స్పోజ్ చేసేసి ఇండియాకి జరిగింది అత్యంత దారుణం, ఇది ప్రతిసారి జరుగుతుంది. ఒకవేళ కనుక మేము ఇప్పుడు యుద్ధానికి దిగితే మాకు అన్యాయం జరిగింది కాబట్టి దిగుతున్నాము, అండ్ ఆల్సో ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో దీన్ని నిర్మూలించడానికే చేస్తున్నాం అని చెప్పేసి, అండ్ ఆల్సో మనకు వచ్చే అటాక్ ఏదైతే ఉంటుందో నేరేటివ్ వైజ్ గా దాన్ని కూడా ఈజీగా మనము డిఫెండ్ చేసుకునేటట్టుగా క్రిస్టల్ క్లియర్ గా రెడీ చేసుకొని దిగాల్సిందని నాకైతే అనిపిస్తుంది అన్నట్టు. దాని తర్వాత ఖచ్చితంగా మనం ఆపరేషన్ సింధూర్ తోటి ఆల్రెడీ ప్రూవ్ చేసాం మనం చాలా చాలా కేపబుల్ ఉన్నాం మిలిటరీ వైజ్ గా. అటాక్స్ జరిగినా కానీ డిఫెండ్ చేసుకునేటట్టుగా మనం అటాక్ చేద్దాం అనుకుంటే ఎనిమిని ఈజీగా డిఫీట్ చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే మనం ఆల్రెడీ చూపించాము ఎగ్జాంపుల్, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ ఈసారి నేరేటివ్ అండ్ ఆల్సో PR ని చాలా గట్టిగా చేయాలి. ముఖ్యంగా అమెరికాని సచ్చినా నమ్మొద్దు. ఎప్పుడైతే November 10th నాడు మన ఢిల్లీ బ్లాస్ట్ జరిగిందో దాంట్లో అరే అన్ఫార్చునేట్ ఎక్స్ప్లోజన్, అది అన్నోన్ ఎక్స్ప్లోజన్, సరిగా తెలియదు అన్నాడు, ఇలా జరగకూడదు అని చెప్పేసి అమెరికా చాలా నీట్ గా తప్పించుకుంది. నెక్స్ట్ డే ఎప్పుడైతే పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్ అయింది చూసారా, అది లిటరల్ గా ఒక మిలిటరీ వెహికల్ బ్లాస్ట్ అయింది. అంటే వాళ్ళే చేయించుకున్నారు, కావాలే గవర్నమెంట్ చేయించింది, ముఖ్యంగా ఆసిమ్ మునీర్ వాళ్ళే చేయించారు, అక్కడ ఉన్న కొంతమందిని మూయించాలని చెప్పేసి చేయించారు. అది లిటరల్ గా కనబడుతుంది. బట్ స్టిల్ అమెరికా ఏం చేసింది, అక్కడ టెర్రరిస్ట్ అటాక్ మేము దీన్ని కండెమ్ చేస్తున్నాం, ఇలా జరగకూడదు అని చెప్పేస్తున్నాం. సో ఈ హిపోక్రసీ మనకు కనబడుతూ ఉంది. దీని తర్వాత మళ్ళీ అమెరికా మేము చేసిన తప్పు అని చెప్పేసి బ్యాక్ ట్రాక్ అవుతూ మార్కో రూబియో వచ్చేసి లేదు ఇండియా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, వి నో దే ఆర్ వెరీ వెరీ కేపబుల్, వాళ్ళు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వీలైనంత వరకు మేము కూడా హెల్ప్ చేస్తాం అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ ట్రాక్ అయ్యినట్టు. సో ఖచ్చితంగా అమెరికాని ఎప్పుడు నమ్మదు భయ్యా. సో వీటన్నిటిని మనసులో పెట్టుకొని జియో పొలిటికల్ గా కూడా మనకి ఒకవేళ ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ అయితే వెంటనే ఆపేయాలని చెప్పేసి ప్రెషర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈసారి ఎప్పుడైతే ఇండియా అటాక్ కి దిగుతుందో ఆబ్వియస్లీ దిగుతుంది, కాకపోతే చాలా జాగ్రత్తగా చాలా పక్క ప్లానింగ్ తోటి నేరేటివ్ వార్ ని కూడా మనం డిఫీట్ చేసేలాగా ఉండి దిగాలని నా కోరిక అన్నట్టు. ఇప్పటివరకు నేను చెప్పిందంతా కూడా చాలా కన్సైజ్ చేసుకొని టోటల్ డీటెయిల్ గా వెళ్ళలేకపోతున్నా, ఎందుకంటే అది వాయమ్మో మామూలు దొరకట్లేదు నాకు ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ఇది ఒక జియో పొలిటికల్ యాంగిల్ లో చూసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సింది. సో అప్డేట్ అయితే గ్యారంటీగా ఇస్తాను. ఒకటే రిక్వెస్ట్, మా కాంటెంట్ వస్తే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి వీడియోని. ఇదే కాకుండా ఇంకా చాలా విషయాల మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. టెర్రరిజం ఎలా స్టార్ట్ అవుతుంది, వాళ్ళని ఎలా రాడికలైజ్ చేస్తారు, పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న ప్రెసెంట్ టైమ్స్ లో టెర్రరిజం ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది, ఇదే కాకుండా ఇంకా మహాభారతం మీద కూడా వీడియోలు చేద్దాం ప్లాన్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు భాను ప్రజ్ఞకి జై హింద్.